నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అంటే ఏంటి? ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ఎందుకు చేస్తారు? ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ సమస్యలకు చికిత్సా విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రెనోవా NAGL హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్, ఎండోస్కోపిక్ స్పైన్ సర్జన్, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రాఘవ్ సునీల్ కే గారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు. సో అసలు ఈ వెన్నుముక సమస్యలు అనేవి అసలు ఎందుకు వస్తాయండి? సో వెన్నెముక సమస్యలు అన్నది 100లో 95% అరుగుదల వల్ల వస్తాయండి. ప్రధానంగా వెన్నెముక పైన పడే బరువు కన్నా పడాల్సిన బరువు కన్నా ఎక్కువ బరువు పడ్డప్పుడు, అంటే అది మనం కూర్చునే విధానం అవ్వచ్చు, మనం పనిచేసే విధానం అవ్వచ్చు, లేదంటే ఏదైనా చిన్న చితక యాక్సిడెంట్స్ అయినప్పుడు ఏదైనా కదలటం అవ్వచ్చు, రకరకాల కారణాల వల్ల ఈ ప్రాబ్లం రావడం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నది చిన్న వయసు నుంచే ఈ ఫోన్ల పైన, ట్యాబ్లెట్స్ పైన ఎక్కువ టైం స్పెండ్ చేయటం, ఫిజికల్ ఎక్సర్సైజ్ సరిగ్గా లేకపోవడం, అలాగే ఆఫీసులో కూడా గంటల తరబడి మనము సిస్టమ్ ముందు కూర్చోవాల్సి రావటము, లేదంటే ఇప్పుడు ఇంకా సిటీలో అయితే ముఖ్యంగా ఈ ప్రయాణాలు, అంటే గంటల తరబడి మనం రోడ్లపైన రోజుకు 2-3 గంటలు బైక్ పైన, కారులోనో రోడ్డు పైన మనము స్పెండ్ చేస్తూ ఉన్నాము. ఇలా రకరకాల కారణాల వల్ల వెన్నెముక పైన అది తీసుకునే లోడ్ కన్నా ఎక్కువ లోడ్ పడ్డప్పుడు అరుగుదల అన్నది జరుగుతుందండి. ఆ అరుగుదల వల్ల వచ్చే ప్రాబ్లమ్సే 95%. మిగతా వాటిల్లో యాక్సిడెంట్స్ వల్ల వచ్చి ఫ్రాక్చర్స్ అవ్వచ్చు, ఎముకలు డిస్టర్బ్ అవ్వచ్చు, లేదంటే ఎముకలు డొల్లపడిపోవడం, ఆస్టియోపోరోసిస్ అంటే వయసు తగ్గడం వల్ల ఎముకల్లో బలం తగ్గి ఎముకలు చిన్న దెబ్బ తగిలినా కూడా ఫ్రాక్చర్ అయిపోవడం, క్రష్ అయిపోవడము, అలాంటి కారణాల వల్ల కూడా వస్తూ ఉంటాయి. అలాగే క్యాన్సర్ పేషెంట్స్లో కూడా చాలామందికి వెన్నెముక సమస్య, ఎందుకంటే క్యాన్సర్ స్ప్రెడ్ అయినప్పుడు ఈ మెటాస్టాసిస్కి కామన్ టార్గెట్ వెన్నెముక అవుతుందండి. అలా రకరకాల కారణాల వల్ల వెన్నెముక సమస్య వస్తుంది. మనము అరుగుదల వల్ల వచ్చే వెన్నెముక సమస్య గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇది 4-5 దశల కింద మనం దాన్ని డివైడ్ చేయొచ్చండి. మొదటి దశలో మనము అవసరాన్ని మించి, అంటే అలవాటు మించి ఎక్కువ పని చేసినప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించడం, మెడలో కానీ నడుములో కానీ, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోవడం, ఇది ఎప్పుడో ఒకసారి వస్తుంది, అంటే రెగ్యులర్గా రాకుండా ఉంటుంది, అంటే ఫస్ట్ స్టేజ్లో. రెండవ దశలో మనం రెగ్యులర్గా రోజు చేసే పనుల్లో కూడా మనకు, అంటే రోజు మీకు అలవాటైన పనులు చేసినప్పుడు కూడా మెడ నొప్పి కానీ నడుము నొప్పి కానీ రావటము, రెస్ట్ తీసుకున్నా తగ్గకపోవడం, ఏదైనా మందులు వాడాల్సి రావటం. అలాగే మూడవ దశలో ఏమవుతుందంటే మెడలో నుంచి వచ్చే నరాలు ఇరిటేట్, అంటే దాన్ని ఏమైనా రాపిడికి కానీ ఒత్తిడికి కానీ గురైనప్పుడు మెడలో ఇబ్బంది అయితే చేతిలో ఇబ్బంది రావటం, నడుములో అదే విధంగా జరిగితే కాళ్ళలోకి ఇబ్బంది రావటం. నాలుగవ దశలో ఏమవుతుందంటే నరం ఒత్తిడికి గురైనప్పుడు చేతిలో జరిగితే చేతి బలం తగ్గినట్టు అవ్వటం కానీ, నడుములో జరిగితే నడుములో బలం తగ్గినట్టు అవ్వటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఐదవ దశలో, అంటే చివరి దశలో, అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే చాలా తీవ్రంగా ఒత్తిడి జరిగినప్పుడు చేయి, అంటే మెడలో జరిగితే నడకలో తేడా రావడం, చేతులు రెండు చచ్చుపడిపోయినట్టు అవ్వడం కానీ, లేదంటే నడుములో జరిగితే మూత్రం కంట్రోల్ తప్పడం కానీ, మోషన్ కంట్రోల్ సరిగ్గా రాకపోవడం కానీ, కాళ్ళు చచ్చిపడే ప్రమాదం కూడా ఉంటుంది. సో అందరికీ అన్ని దశలు ఉండవండి. సో మనకున్న ఇబ్బంది ఏ దశలో ఉందన్నది మనం నిర్ధారించి ఆ దశకు తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేస్తే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే, అయితే డాక్టర్ మీరు చెప్పారు అంటే దశల వారీగా ట్రీట్మెంట్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి అని చెప్పి. సో అంటే ఏ దశకు ఎలాంటి ట్రీట్మెంట్ అనేది మనకు ఉంటుందండి జనరల్గా? సో ఇప్పుడు మనకు ఒక పేషెంట్ నడుము నొప్పితో, మెడ నొప్పితో బాధపడుతున్నారంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన నొప్పి పక్కన వాడి నొప్పి ఒకటి కాదు. ఎందుకంటే చాలా కారణాలు, అంటే ఒక్కోసారి సింగిల్ కారణం వల్ల ఇబ్బంది రావచ్చు, ఒక్కోసారి 3-4 కారణాల వల్ల ఇబ్బంది రావచ్చు. అంటే మనకు వెన్నెముకలో నొప్పికి ఒకటి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు డిస్క్ సమస్య కానీ, లేదంటే నడుములో జాయింట్స్ అరగడం వల్ల కానీ, లేదంటే డిస్క్ చిరగడం వల్ల కానీ, రకరకాల కారణాల వల్ల పెయిన్ రావచ్చండి. సో ఒక పేషెంట్ మనకు హాస్పిటల్కి వచ్చి నడుము నొప్పి ఉందన్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. అంటే మీకు ఎప్పటి నుంచి ఉంది, ఏం చేస్తే పెరుగుతుంది, ఏం చేస్తే తగ్గుతుంది, పొద్దున్న లేచినప్పుడు మీకు ఇబ్బంది ఉంటుందా, అలాగే ఏ పని చేస్తే మీకు రిలాక్స్ అవుతారు, ఏ పని చేస్తే మీకు ఇబ్బందిగా ఉంటుంది, తర్వాత కాల్లో చేతిలో శక్తి తగ్గినట్టు ఏమైనా ఉంటుందని కొన్ని క్వశ్చన్స్ అడుగుతామండి. దాంతో మనకు కొంత అవగాహన వస్తుంది. తర్వాత చేయి పెట్టి పరీక్ష చేయాలి, అంటే మూమెంట్ ఎలా ఉంది, కాల్లో బలం ఎలా ఉంది, చేతిలో బలం ఎలా, అంటే మెడ నొప్పి సంబంధించింది ఉంటే మనం చేతిలో బలం చెక్ చేస్తాం. నడుముతో ఇబ్బంది ఉన్నట్టు మనకు కానీ అయితే మనము కాళ్ళలో శక్తి చెక్ చేస్తాం. కొంతమందికి కేవలం నడుము నొప్పి ఉండొచ్చు, కొంతమందికి కేవలం కాల్లో నొప్పి ఉండొచ్చు, కొంతమందికి నడుము నొప్పి నుంచి కాళ్ళ నొప్పి రాగా కూడా కనపడుతూ ఉండొచ్చు. ఒక్కొక్కసారి కొంతమంది ఎలా ఉంటుందంటే మెడమలో నొప్పితో వస్తారు, అంటే
ఒక్కోసారి అది ఆ ప్రాంతంలో ఎముక పెరగడం వల్ల మనకి ఇబ్బంది ఉండొచ్చండి. కాకపోతే చాలాసార్లు నడుములో నుంచి మన కాలుకి ఆ ప్రాంతానికి కరెంటు తీసుకెళ్లే నరం డిస్టర్బ్ అయినా కూడా మనకు ఆ మెడలో నొప్పి ఉండొచ్చు. కొంతమంది పిక్కలో నొప్పి ఉండొచ్చు, కొంతమంది తొడల్లో నొప్పి ఉండొచ్చు, కొంతమందికి ప్రైవేట్ పార్ట్స్ అంటే మన అండర్వేర్ వేసుకునే ప్రాంతంలో తిమ్మిరి కానీ నొప్పి కానీ ఉండొచ్చు. ఇలా వెన్నెముక సమస్య అనేది రకరకాలుగా చాలా రకాలుగా మనకు ఇది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో ఇలా పేషెంట్ వచ్చిన తర్వాత మనం పరీక్ష చేసి చూసిన తర్వాత ఒకవేళ వారికి మరీ ఎక్కువగా ఇబ్బంది లేదు, కేవలం వారం 10 రోజుల నుంచో 5 రోజుల నుంచో ఇబ్బంది ఉంది అన్నప్పుడు అవసరాన్ని బట్టి కొన్ని మందులు, రెస్ట్, ఎక్సర్సైజ్ చెప్తాం. ఒక్కోసారి పేషెంట్కి నొప్పి రావటమే చాలా తీవ్రంగా ఉంటుంది, అంటే నడవలేని కూర్చోలేని పరిస్థితుల్లో ఉంటారు. లేదంటే ఒక్కోసారి నెలల తరబడి నొప్పి వస్తూ పోతూ ఉంటుంది. అలాంటప్పుడు వారికి కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుందండి, అంటే టెస్ట్లో ప్రధానంగా మన వెన్ను సమస్య సంబంధించి 2 టెస్టులు ఉంటాయండి. ఒకటి ఎక్స్రేలో మనకు ఎముక ఎలా ఉంది, ఎముక ఉండాల్సిన చోట ఉందా, ముందుకెనక ఏమైనా కదిలిపోయిందా అన్నది మనకి ఎక్స్రేలో తెలుస్తుంది. ఎంఆర్ఐలో మనకు నరాల పరిస్థితి, ఎముకల మధ్యలో ఉన్న డిస్క్ పరిస్థితి, అలాగే చుట్టూ ఉన్న కండల పరిస్థితి, జాయింట్స్ పరిస్థితి, ఇవన్నీ కూడా మనకు క్లియర్గా అర్థమవుతాయి. ఓకే, డీటెయిల్గా చేసిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఎస్, కాలర్ వెయిట్ చేస్తున్నారండి. చంద్రశేఖర్ గారు నమస్తే అండి, మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారికి. నమస్తే మా, నేను గడప నుంచి బాగుంది. ఈ భుజంలో ఎముక అరిగిందండి మా. ఓకే, అరిగింటే అది ఇట్లా పైకి ఎత్తినప్పుడల్లా కళ్ళు మళ్ళీ నొప్పి చేస్తుంది, మళ్ళీ కింద కలుపు ఉంటుంది. సో మీరు చాలా మంచి క్వశ్చన్ ఒకటి అడిగారండి. చాలా మందికి ఈ ప్రాంతంలో నొప్పి ఉంటుంది, లేదంటే ఈ ప్రాంతంలో నొప్పి ఉంటుంది. అది మెడ సమస్య వల్ల వచ్చిందా లేదంటే భుజం అరగడం వల్ల వచ్చిందా అని. ఎందుకంటే భుజం కండరాలు కానీ మెడ కండరాలు కానీ మ్యాచ్ అంటే కలిసి ఉంటాయి. సో జనరల్గా గుర్తు ఏంటంటే మనం చేయి ఎత్తినప్పుడు కానీ చేయి నక్కి తీసుకున్నప్పుడు కానీ నొప్పి వచ్చినట్టయితే ఆ నొప్పి ఈ ప్రాంతంలో ఉన్నా కూడా అది భుజం వల్ల వచ్చిన నొప్పి, అంటే భుజంలో ఉన్న ఇబ్బంది వల్ల వచ్చిన నొప్పి. జనరల్గా భుజం వల్ల వచ్చే నొప్పి రాత్రిపూట మనకు ఎక్కువగా ఉంటుంది, అంటే పడుకున్న వెంటనే పెయిన్ ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. సో భుజంలో నొప్పి రావడానికి రకరకాల కారణాలు ఉంటాయండి. జనరల్గా ఒకటి షుగర్ ఉన్న వాళ్ళలో కూడా, అంటే షుగర్ బయటపడేది కూడా ఒకసారి భుజం నొప్పితోనే బయటపడుతుంది. ఫ్రోజన్ షోల్డర్ అంటాము, అంటే భుజంలో ఉన్న కండరాల్లో రక్తస్రావం పెరిగి అవి గట్టిపడిపోయి దానివల్ల ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి రొటేటర్ కఫ్ టేర్ అంటామంటే ఆ కండ చిరగడం వల్ల, అంటే ఆ కండ ఒకటి ఏదైనా గాయమైనప్పుడు చిరగడం కానీ, లేదంటే వయసుతో కండ మెత్తపడిపోయి ఈ మన రోజు చేసే పనుల్లో కూడా అది ఒకసారి చిరిగిపోతుంది. దానివల్ల కూడా నొప్పి రావచ్చు. కాకపోతే మనం ఎప్పుడైతే ఆ చిరిగిపోయిన కండని ఇగ్నోర్ చేస్తామో, అంటే అది కండ చిరిగిందే కదా అని నొప్పి తట్టుకొని ఏదో విధంగా లాగిస్తామో, అప్పుడు ఏమవుతుందంటే ఈ ఎముక వెళ్ళి పైన ఉన్న ఎముక రాపిడి జరుగుతుంది. మీకు చెప్తున్న దాని ప్రకారంగా మీకు బహుశా అది జరుగుతున్నట్టుంది. అలా జరుగుతూ ఉంటే ఒకసారి మిమ్మల్ని పరీక్ష చేసి చూసిన తర్వాత, మీ టెస్ట్లన్నీ చూసిన తర్వాత అది స్టార్టింగ్లో ఉంటే చిరిగిపోయిన కండని రిపేర్ చేస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. లేదు ఒకవేళ జాయింట్ డ్యామేజ్ అయ్యి ఉంటే షోల్డర్ ఆర్థ్రోప్లాస్టీ అంటే షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసుకుంటే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ కాలర్ అండి, ప్రభాకర్ గారు ఉన్నారు. ప్రభాకర్ గారు, హలో, మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. ఎప్పటి నుంచి ఉందండి? చాలా కాలం నుంచి ఉందండి. అంటే ఎన్ని సంవత్సరాలు, నెలలు, ఏంటి? దాదాపు 40-50 సంవత్సరాల నుంచి. ఓకే, ఇప్పటిదాకా ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు? ఈ నడుము నొప్పులు ఏం తీసుకోలేదండి. సో 40 సంవత్సరాల నుంచి నొప్పి ఉందా, మీకు ట్రీట్మెంట్ తీసుకోలేదంటే? సయాటికా వచ్చింది. అవును, సయాటికా 93లో వచ్చింది. అవునులేండి. ఓకే, సో బేసికలీ సయాటిక్ నరం అన్నది మన నడుములో నుంచి కిందికి వచ్చే నరాలు, లాస్ట్ 4-5 నరాలు అన్నీ కలిపి ఒక పెద్ద నరంగా ఏర్పడి మన కాలి కరెంట్ సప్లై ఇస్తాయండి. దాన్ని సియాటిక్ నరం అంటాము. ఆ 4 నరాల్లో 4-5 నరాల్లో ఏ నరం డిస్టర్బ్ అయినా, ఏ నరం ఒత్తిడికి గురైనా మనకు ఆ నొప్పి మనకు కాల్లో రావచ్చు. దాన్ని మనం సియాటికా అంటాము వాడుక భాషలో. కొంతమందికి సియాటికా రావటం నడుములో నుంచి కాల్లో కరెంట్ షాక్ కొట్టినట్టు రావడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి నేను ఇంతకుముందు చెప్పినట్టు మెడలో నొప్పి, తర్వాత పిక్కలో నొప్పి, తర్వాత తొడలో నొప్పి, తర్వాత పైకంటే స్లోగా పెరుగుతూ రావచ్చు. రకరకాలుగా ప్రజెంటేషన్స్ ఉంటాయి. సో ఇలా సియాటికా ప్రాబ్లం మామూలుగా మన ప్రోటోకాల్ ప్రకారము 3 వారాలు దాటి ఉంటే ఖచ్చితంగా మనం ఎంఆర్ఐ చేసి, ఎంఆర్ఐలో ఏ నరం ఎంత నలుగుతుందన్నది మనం చూడాలి. సో అప్పుడు మనకు అవగాహన వస్తుంది. ఒకవేళ మరీ ఎక్కువగా ఇబ్బంది లేదు అంటే కొన్ని మందులు వస్తాయి. మందులతో పాటు ఎక్సర్సైజ్ చేసుకొని కండరాలు, అంటే మన వెన్నెముక చుట్టూ ఉన్న కండరాలు గట్టిపడే విధంగా మనం జాగ్రత్త పడితే
ఈ ప్రాబ్లం అక్కడితోనే ఆగిపోతుంది. ఒకవేళ మందులు వాడినా ఇది చేసినా తగ్గకపోగా, లేదంటే విపరీతమైన నొప్పి ఉండి ఎంఆర్ఐలో నరం మరీ తీవ్రంగా నలిగిపోయి డ్యామేజ్ అయ్యే పరిస్థితులు లేదనే పద్ధతి ఉంటే మనం నడుములో ఒక ఇంజెక్షన్, రూట్ బ్లాక్ అనే ఇంజెక్షన్ చేస్తే ఈ ప్రాబ్లం తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందో నరం తీవ్రంగా నలిగిపోయి నరం డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు మనము ఎండోస్కోపీ ద్వారా, అంటే చిన్న రంధ్రంలో ఒక సెంటీమీటర్ కన్నా తక్కువ కోతలో లోపలికి వెళ్ళి నరం పైన ఉన్న ఒత్తిడిని మనం తీసేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు చాలాసార్లు ఏమవుతుందంటేనండి, నొప్పి ఉన్నప్పుడు మనం రెస్ట్ తీసుకోవటము, లేదంటే ఆ మందులు ఈ మందులు ఆయుర్వేద మందులు స్టీరాయిడ్స్ అవి ఇవి అంగడిలో ఏవి దొరికితే అవి వాడటము, 2-3 నెలలు రెస్ట్ తీసుకోవటము, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వస్తుంది, మళ్ళీ రెస్ట్ తీసుకుంటాం. సో మనము క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెయింటైన్ చేయాలంటే మనము మన వర్క్లో కానీ మన లైఫ్లో కానీ ఈ సియాటికా ప్రాబ్లం వల్ల మనకి ఇబ్బంది లేకుండా మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెయింటైన్ చేస్తూ ప్రొడక్టివ్గా ఉండాలి. అంటే మన పనులు మనం చేసుకొని మన ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో మనము బ్రేక్ లేకుండా చేసుకోవాలంటే ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. లేకపోతే రాను మనము ఏదైనా పని చేయాలన్నా కూడా ఒక భయం ఏర్పడుతుంది. అంటే మనం అది చేస్తే ఇది వస్తుందేమో, ఇది చేస్తే అది వస్తుందేమో అని కొంతమంది ఇంటి బయటికి వెళ్ళాలంటే కూడా భయపడుతూ ఉంటారు. అంటే ఇలా ఇది ఉంటుంది. అలాగే నరం అన్నది చాలా సున్నితమైన స్ట్రక్చర్. నడుములో నుంచి వెళ్ళే నరం ఏదైతే ఉంటుందో అది మన కాళ్ళకు స్పర్శను, శక్తిని కూడా ఇస్తుంది. నరము డ్యామేజ్ అయింది అంటే నరం నలిగే కొద్దీ పలచబడుతుంది. ఒకసారి నరం పలచబడిపోయిందంటే కాల్లో శక్తి తగ్గిపోతుంది. కాల్లో శక్తి తగ్గిపోయిన తర్వాత మనం సర్జరీ చేసినా ఎంత వెనక్కి వస్తుందని చెప్పడం కష్టం. కాబట్టి మన ట్రీట్మెంట్ ఏదైనా ఉంటే నరం డ్యామేజ్ అయ్యే లోపల చేస్తే మీరు కంప్లీట్గా రికవరీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మురళి గారు ఉన్నారు. మురళి గారు అండి, చెప్పండి మీ సమస్య డాక్టర్ గారికి. అండి హలో 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 చెప్పండి. బాగా మురళి గారి ఆడియో కరెక్ట్ లేదు. అవునండి. సో వాయిస్ వినపడటం లేదు, అవును, పాదాల్లో ఏదో అయితే అంటున్నారు. ఈ ఎండోస్కోపిక్ సో పాదాల్లో మంటలు కానీ ఇవన్నీ నొప్పులు రావడానికి 2-3 కారణాలు ఉంటాయండి. ఒకటి, నడుములో నరం నలిగినప్పుడు కూడా పాదాల్లో మీకు మంటలు, నొప్పులు ఉండొచ్చు. ఒక్కొక్కసారి రకరకాల కారణాల వల్ల నరాలు వీక్నెస్ వచ్చినప్పుడు, అంటే సియాటిక్ కాదు, డయాబెటిక్ న్యూరోపతి అంటాము. అంటే డయాబెటీస్ కంట్రోల్లో లేకపోయినా నరాలు వీక్ అవ్వచ్చు. ఒక్కోసారి కారణం తెలియకపోయినా కూడా నరాలు వీక్ అవుతూ ఉంటాయి. కొన్ని విటమిన్ డెఫిషియన్సీ వల్ల కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయండి. సో వీటికి ఇనిషియల్గా మందులు, విటమిన్ డెఫిషియన్సీ ఉంటే విటమిన్ ఇంజెక్షన్స్ వాడటము, షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్ పెట్టుకోవడం, ఇవన్నీ చేయాలి. అయినా కొంతమందికి కాళ్ళలో మంటలు ఉంటాయి. అలాంటప్పుడు వీరికి లంబార్ సింపథెక్టమీ అనే ప్రొసీజర్ చేస్తామంటే నడుములో సూది ద్వారా ఈ ఒక నరానికి ఒక స్పెషల్ ప్రొసీజర్ చేస్తే కాల్లో ఈ మంటలు తగ్గే అవకాశం ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ రాణి గారు ఉన్నారు. రాణి గారు హలో. హలో, నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నాకు డిస్క్ హెరినియేషన్ వల్ల సర్జరీ అయిందండి L4 L5 కి. ఓకేనమ్మా. బట్ దాని కింద కూడా బల్జ్ ఉండింది. ఓకే. నాకు లాస్ట్ మేలో ఆపరేషన్ అయింది. ఓకే. ఒక 4-5 మంత్స్ బానే ఉండింది. బట్ స్టిల్ ఇప్పుడు కూర్చునే అప్పుడు కింద ఉంటుంది కదా సార్, అక్కడ చాలా పెయిన్ వస్తుంది మూవ్మెంట్ లేకుండా. ఓకే. సో ఒకసారి మిమ్మల్ని పరీక్ష చేసి చూడాలండి. తర్వాత మీ సర్జరీ ముందు తర్వాత ఎంఆర్ఐస్ అన్నీ ఒకసారి మనము కరెక్ట్గా చూడాలి. అంటే మళ్ళీ కొత్తగా ఏమైనా కదిలిందా, లేదంటే ఇప్పుడున్నది కింద ఉన్నదాని వల్ల నొప్పి వస్తుందా అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఒకటి వెన్నెముక సమస్యల్లో మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నడుములు అరగటం అన్నది న్యాచురల్ అంటే మీ నడుములో కొన్ని మార్పులు జరిగాయి మీకు, అందుకోసమే డిస్క్ బయటకు వచ్చింది, అందుకోసమే మీ నరం పైన ఒత్తిడి పడింది, దానివల్ల మీకు ఇబ్బంది అయ్యి సర్జరీ జరిగింది. సర్జరీ బాగా జరిగిందని మనం అనుకుంటే ఇకపై ఫ్యూచర్లో మీకు మళ్ళీ ఆ ఇబ్బంది రాకుండా ఉండాలంటే మీరు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇప్పుడు షుగర్ ఉన్న పేషెంట్ మందులు వాడుతున్నాం కదా అని 3 పూట్ల షుగర్ తింటాను, స్వీట్లు తింటానంటే కాదు కదా. అట్లాగే నడుములు అరిగినప్పుడు, నడుముల్లో ప్రాబ్లం ఉన్నప్పుడు, అంటే నడుములో మీకు అరుగుదల వల్లే మీకు ఈ ప్రాబ్లం వచ్చింది. సర్జరీ వల్ల మీ అరుగుదలను మేము ఆపలేము. సర్జరీ వల్ల నరం పైన ఏదైనా ఒత్తిడి ఉండి నరం డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటే దాన్ని మనము ఒత్తిడి తీసేసి నరాన్ని కాపాడగలుగుతాం. అలాగే ఎముకలు ఏమైనా జారిపోయి ఉంటే వాటిని మళ్ళీ పొజిషన్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టగలుగుతాం. దానిపైన దాని కింద కూడా ఎముకలు ఉంటాయి. అంటే మీ శరీరంలో ఆ ప్రాంతంలో కొంత అరుగుదల ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సిందే. ఒకటి,
మీరు మీ బరువు కంట్రోల్లో ఉంచుకోవడం. రెండవది నడుము సంబంధించిన ఎక్సర్సైజెస్ మీకు డాక్టర్ గారు నేర్పించి ఉంటారు. ఎందుకంటే మేము సర్జరీ తర్వాత ఖచ్చితంగా నేర్పిస్తాం ఒక 4 వారాల తర్వాత. ఆ ఎక్సర్సైజెస్ మీరు చేసుకోవాల్సిందే. తర్వాత మీకున్న ఇబ్బందిని బట్టి మీ డాక్టర్ గారు సలహా, అంటే లోపల చేసేటప్పుడు మనకు ఒక అవగాహన వస్తుంది, మీ రిపోర్ట్స్ బట్టి కొన్ని జాగ్రత్తలు చెప్తారు. అంటే కొంతమందికి కింద కూర్చోవడం అలౌడ్ ఉండదు, ఎందుకంటే వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉండుండొచ్చు, అవి పెరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండొచ్చు. సో అట్లా మీ స్పెసిఫిక్గా కొన్ని జాగ్రత్తలు మిమ్మల్ని చూసి మీ రిపోర్ట్స్ చూస్తే చెప్పగలుగుతాం. అవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మీకు మళ్ళీ ఈ ఇబ్బంది వచ్చే అవకాశం బాగా తగ్గిపోతుందండి. ఓకే, నెక్స్ట్ ఆంజనేయులు గారు ఉన్నారండి. ఆంజనేయులు గారు నమస్తే. మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. హలో నమస్తే, చెప్పండి సార్. సార్ నా పేరు ఆంజనేయులు సార్. చెప్పండి సార్, ఒక 3-4 మంత్స్ నుంచి ఈ నడుము దగ్గర నుంచి ఇక్కడ పిడుదలు ఉంటాయి కదా. అవునండి. అక్కడ ఎడం వైపు కాలు గుంజుతూ ఉంటుంది సార్. ఓకే. సో ఇలా నడుములో నుంచి పిడుదల్లోకి లేను, సైడ్ బాగా పెయిన్ ఉంటుంది. అవునండి. సో ఇలాంటి ప్రాబ్లం రావడానికి 2 కారణాలు ఉండొచ్చండి. ఒకటి, మీ నడుములో జాయింట్స్ అరగటం వల్ల కూడా నడుములో నుంచి పిడుదల్లోకి నొప్పి రావడం, కూర్చొని టక్కున లేవడానికి ఇబ్బందిగా ఉంటాం, పడుకొని లేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటాము, అలాగే నడుము సహకరించకపోవడం, ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుందండి. దాన్ని ఇన్స్టెబిలిటీ అంటాం. అంటే మైక్రో ఇన్స్టెబిలిటీ అంటే లోపల మూమెంట్ జరుగుతూ ఉండొచ్చు కొంచెం ఎక్స్ట్రా. ఒకసారి మిమ్మల్ని చేపెట్టి పరీక్ష చేసిన తర్వాత అవసరం అనుకుంటే ఎక్స్రే లాంటిది ఏమైనా టెస్ట్ చేసి, అవసరం అనుకుంటే మీ ఎంఆర్ఐలు కూడా చూడాల్సి రావచ్చండి. ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో ఎంత తొందరగా మనం సాల్వ్ చేసుకుంటే అంత మంచిది. సో డాక్టర్ గారు, ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీని ఎక్స్ప్లెయిన్ చేస్తారా? దీని ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఏంటి? సో మీకు అంటే కొంత వయసు ఉన్న వాళ్ళకి బహుశా ఐడియా ఉండొచ్చు. ఒకప్పుడు అపెండిక్స్ సర్జరీ చేయాలంటే కడుపు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కింద, అంటే చెస్ట్ నుంచి కింద దాకా మనం కట్ చేసి పేగులన్నీ తీసి బయటికి అపెండిక్స్ తీసేసేవాళ్ళు. తర్వాత ఇన్సిషన్ తగ్గుతూ వచ్చింది. ఆ ఇన్సిషన్ తగ్గడం అన్నది, అంటే కోత అన్నది తగ్గుతూ ఎందుకు వచ్చింది అంటే చూడటానికి బాగుంటుందని కాదండి. ఎందుకంటే మన అప్రోచ్ మార్బిడిటీ అంటే మన టార్గెట్ ఏరియా రీచ్ అవ్వడానికి మనం వెళ్ళే దారి వల్ల జరిగే నష్టం. అంటే ఆ చిన్న అపెండిక్స్ ఎత్తుకోవడానికి అంతలావు కోసినప్పుడు దానివల్ల కొన్ని రకరకాల ఇబ్బందులు వచ్చేవి. ఇప్పుడు అది లాప్రోస్కోపీ ద్వారా, అంటే చిన్న 2 రంధ్రాలతోటి మన లోపల కెమెరా పంపించి ఉన్న టెక్నాలజీతో ఆ అపెండిక్స్ ఎక్కడుందో కనుక్కొని తీసేస్తున్నాం. అలాగే వెన్నెముకలో కూడా మనకు వెన్నెముక సర్జరీ మనము డిస్క్ సమస్యలకు కానీ, లేదంటే స్టినోసిస్ వల్ల కానీ, లేదంటే ఎముకలు జారిపోయినప్పుడు కానీ చేస్తాం. సో మన టార్గెట్ రీచ్ అవ్వడానికి మనకు దారిలో ఉన్న చర్మము, కండలు, మిగతా ఎముకలన్నీ ఓపెన్ సర్జరీలో కట్ చేసుకొని వెళ్తాం. ఎందుకంటే మనం రీచ్ అవ్వడానికి అడ్డం ఏముంటే అన్నీ తొలగించి అక్కడికి వెళ్తాం. దానివల్ల ఏమవుతుందంటే వెన్నెముకలో వీక్నెస్ వస్తుంది. అంటే ఆ పాత బలం ఉండదు, ఎందుకంటే మనం ఆ ఉన్న సపోర్ట్ అంతా తొలగించేసి అక్కడ రీచ్ అయ్యాం. దానివల్ల స్క్రూస్ వేయాల్సిన అవసరం కూడా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అవన్నీ అధిగమించి మన ఉన్న లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న రంధ్రంలో, అంటే 1 సెంటీమీటర్ కన్నా తక్కువ కోతలో మనము రీచ్ అవ్వాల్సిన టార్గెట్ రీచ్ అయిపోయి మనం చేయవలసిన సర్జరీ, అంటే ఆ నరం పైన ఉన్న ఒత్తిడి కానీ, లేదంటే పెరిగిన లిగమెంటమ్ ఫ్లేవం కానీ, జాయింట్స్ ఉబ్బిపోయి ఉంటే వాటిని కానీ, ముందుకు వెనక్కి జారిపోయి ఉంటే ఆ స్క్రూస్ వేయటం కానీ, ఇవన్నీ కూడా చిన్న కోతల్లో చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే న్యాచురల్గా మనకున్న సపోర్ట్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో జాయింట్స్లో, వెన్నెముకలో, దాన్ని డిస్టర్బ్ చేయకుండా మనం ఈ సర్జరీ చేస్తున్నాం. అలాగే ఎప్పుడైతే మనము లోపల ఒక హై డెఫినేషన్ కెమెరా పంపించి, అంటే ఆ కెమెరా అంటే ఎంతో ఉండదండి, కెమెరా విల్ బి 6 millimeters డయామీటర్. సో ఆ కెమెరా మనం పెట్టి మనము దాన్ని పెద్ద స్క్రీన్ పైన 55 inches స్క్రీన్ పైన మనము దాన్ని మ్యాగ్నిఫై చేసి చూసినప్పుడు మిస్టేక్ జరిగే అవకాశం చాలా తగ్గిపోతుంది. అంటే మనకు వెంటుక వాసి కూడా తప్పు జరగకుండా మనం సర్జరీ చేయగలుగుతాము. అంత ప్రిసైజ్గా, అంటే అంత కరెక్ట్గా, అంత కంప్లీట్గా సర్జరీ చేసి పేషెంట్కి మనం బెస్ట్ రిజల్ట్ ఇవ్వగలుగుతాం. సో ఎండోస్కోపిక్ సర్జరీలో మనం పొద్దున సర్జరీ చేస్తే సాయంత్రం నడిపించేస్తాము, మరుసటి రోజు ఇంటికి పంపించేస్తాం. అంటే ప్రొలాంగ్డ్ బెడ్ రెస్ట్, అంటే కదలకుండా పడుకోవాలి. ఒకప్పుడు వెన్నెముక సర్జరీ అంటే వారాల తరబడి కదలకుండా పడుకోవాలి, కనీసం ఒక వారం 10 రోజులు హాస్పిటల్లో పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు ఈరోజు సర్జరీ చేస్తే రేపు డిశ్చార్జ్, ఈరోజు పొద్దున సర్జరీ చేస్తే సాయంత్రం నడుస్తారు. మీ పనులు మీరు చేసుకోవడం కంటే తినడానికి, బాత్రూమ్కి వెళ్ళేదానికి మీరు ఒకళ్ళపైన ఆధారపడాల్సిన అవసరం ఉండదు. సర్జరీ చేసిన రోజు సాయంకాలం నుంచే మీరు ఫ్రీ అయిపోతారు, మరుసటి రోజు మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తాం. ఈవెన్ స్క్రూ వేయాల్సిన అవసరం ఉన్న వారికి కూడా 2వ రోజు డిశ్చార్జ్ చేస్తున్నామండి. ఓకే, నెక్స్ట్ కాల్ అండి. శంకర్ గారు ఉన్నారు. శంకర్ గారు, హలో మీ సమస్య చెప్పండి. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ నా సమస్య ఈ సయాటికి సంబంధించింది. ఓకే.
ఈ మొన్న కామినేని పోయినాను, ఆపరేషన్ అన్నారు. ఓకే ఎండోస్కోపీ ఉందా ఇక్కడ అంటే లేదు అన్నారు. ఓకే. మరి మీ ద్వారా ఎండోస్కోపీ మీ ద్వారా వస్తే ఎంత ఖర్చు వస్తుంది సార్ ఎండోస్కోపీ? సో ఎండోస్కోపిక్ సర్జరీ మనకు జనరల్ వార్డులో అయితే 1,60,000 దాకా అవుతుందండి. స్పెషల్ వార్డులో అయితే 2 lakhs దాకా అవుతుంది. డిపెండ్స్ ఆన్ ఎన్ని లెవెల్స్ ఉన్నాయనే దాన్ని బట్టి కూడా జనరల్గా ఆ రేట్లో ఆ రేంజ్లో ఖర్చు వస్తుందండి. ఇన్సూరెన్స్ ఏమైనా ఉంటే జనరల్గా అందులో కవర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ సత్యనారాయణ గారు ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. నా వయసు 54 సంవత్సరాలు అండి. ఎంతండి? నా వయసు 54 సంవత్సరాలు అండి. ఓకే. నాకు 7 సంవత్సరాల క్రితం మెడకాడ ఆపరేషన్ జరిగింది సార్. ఏం ఆపరేషను? మెడకాడ జరిగిందండి. మెడ దగ్గర. ఓకే. అయితే నడుము కాడ బాగా టైట్ గా ఉంటుందండి. ఓకే. నడుము కాడ కింద బాగా టైట్ రెండు అయిపోయిందండి. ఓకే. నడవలేకపోతున్నానండి. నడుము ఎంఆర్ఐ ఏమైనా జరిగిందా? నడుము అక్కడ మీద గోడ పట్టుకుని నడుపుతున్నానండి. సో పరిష్కార మార్గం చెప్తారండి. అదేనండి, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఒకసారి పరీక్ష చేసి మీ రిపోర్ట్స్ అన్ని చూడాలండి. ఒక్కోసారి వెన్నుపూసలో ఆల్రెడీ మెడలో డ్యామేజ్ జరిగి ఉంటే కూడా శరీరం అంతా కూడా టైట్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే నడుములో కూడా మీకు ఏమైనా వెన్నెముక సమస్య ఉంటే కూడా ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. సో మిమ్మల్ని చూసి మీకు మెడలో ఎలా ఉంది, నడుములో ఎలా ఉంది, ఇంకా ఏమైనా ఒత్తిడి మిగిలిపోయి ఉందా, నడుములో ఏమైనా ఒత్తిడి ఉందా అని చూసి దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ చేయగలుగుతామండి. స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదో 4 మందులు వాడితే తగ్గే ప్రాబ్లం లాగా కనపడటం లేదండి. ఖచ్చితంగా మిమ్మల్ని చేయబెట్టి పరీక్ష చేసి చూడాలి. మీ రిపోర్ట్స్ అన్ని రివ్యూ చేయాలి. అవసరం అనుకుంటే ఫ్రెష్ టెస్టులు చేసి దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ అన్నది ప్లాన్ చేయాలి. చాలామందికి మన దేశంలో ఏమవుతుందంటేనండి, భయానికో ఇంకో దానికో ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడు మనం దాన్ని ట్రీట్ చేయం. అంటే చిన్నగా డిస్క్ కదిలినప్పుడు మనం చాలామంది ఇగ్నోర్ చేస్తాం. అది పెరిగి వెన్నుపూస డ్యామేజ్ అవుతూ మీకు ఇప్పుడు చెప్పినట్టు కొంచెం దురదృష్టవశాత్తు చాలామంది పేషెంట్స్ చూస్తూ ఉంటాము. చేతుల్లో కాళ్ళలో బలం తగ్గిపోయిన తర్వాత, నడక ఇబ్బంది వచ్చిన తర్వాత, మూత్రం కంట్రోల్ తప్పిన తర్వాత, అలాంటప్పుడు అప్పుడు మనము కంప్లీట్ రికవరీ అన్నది చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే వెన్నుపూసని మనం రిపేర్ చేయలేమండి. మనము ఎంతసేపు ఉన్నా వెన్నుపూసని డ్యామేజ్ అవ్వకుండా కాపాడగలుగుతామే కానీ నేను కానీ ప్రపంచంలో ఇంకొకళ్ళు కానీ డ్యామేజ్ అయిన వెన్నుపూసని రిపేర్ చేయలేం. మీరు అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో అందరికన్నా ఫేమస్ ఫార్ములా 1 రేసర్ ఉన్నారు ఒకతను, మైకెల్ షూమాకర్ అని. అంటే ప్రపంచంలో ఆయన దగ్గర లేని డబ్బు లేదు, ఆయనకు అందుబాటులో లేని టెక్నాలజీ డాక్టర్లు లేరు. ఆయన ఒక యాక్సిడెంట్లో మెడకు దెబ్బ తగిలి మంచం పట్టున్నారు 10 సంవత్సరాల నుంచి. అంటే ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టగలిగిన మనిషి కూడా, ప్రపంచంలో లేటెస్ట్ టెక్నాలజీ అన్నీ అందుబాటులో ఉన్న మనిషి కూడా వెన్నుపూస డ్యామేజ్ నుంచి తప్పించుకోలేడు. సో మనకు అది అయ్యేలోపు మనం దాన్ని జాగ్రత్త పడితే మనకు అంత ఇబ్బంది ఉండదు. మనకు డ్యామేజ్ అంతా అయిన తర్వాత మనం వచ్చి ఏదైనా చేయబోయినా కూడా 100% రిజల్ట్ ఉండకపోవచ్చు. నెక్స్ట్ నాగేశ్వరరావు గారు ఉన్నారండి. నాగేశ్వరరావు గారు నమస్తే మేడం గారు. నమస్కారం, చెప్పండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. నమస్తే సార్. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి, డైరెక్ట్ గా ఫోన్ లోనే మాట్లాడండి. మీ సమస్య చెప్పండి. సరే సార్. సార్ నేను గుంటూరులో మల్లికా ఇన్స్టిట్యూషన్ హాస్పిటల్లో నేను మామూలుగా నడుము గురించి చూపించుకున్నాను సార్. ఓకేనండి. ఆ చూపించుకుంటే మా మమ్మీకి అలాగే వచ్చింది. ఇంజక్షన్ ఒకటే ఏదో 10,000 రూపాయలు ఇంజక్షన్ చేశారండి. ఓకే. ఆ చేసిన కాసేపు ఉంటుందో అది సేల్ అయిపోయింది. ఆపరేషన్ చేయండి 2 లక్షలు అన్నారు. ఓకే. ఆ చూపిస్తే కొద్దిగా ఉపశాంతి ఉందో లేదు, అసలు మనిషి నడలేకపోతుంది మా అమ్మగారు. అసలు ఫస్ట్ ప్రాబ్లం ఏమనేది తెలియదు సార్. నాకు కొంచెం జ్వరం వస్తుంది సార్. ఇప్పుడు అది నన్ను వేరే హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేసుకోలే అన్నది. సో మీకున్న ప్రాబ్లం ఏంటనేది నాకు అర్థం అవ్వలేదండి. ఇంజెక్షన్ చేసినప్పుడు టెంపరీగా తగ్గింది, తర్వాత మీకు నొప్పి మళ్ళీ వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే ఆ ఒత్తిడి ఏదైతే ఉందో అది ఇంజెక్షన్తో కరిగే ఒత్తిడి కాదు. ఖచ్చితంగా సర్జరీ చేయాల్సిన అవసరమే ఉంటుంది. అసలు ఏం ప్రాబ్లం ఉంది, దానికి ఎంత ఏమనాలి, ఏ సర్జరీ దానికి బెనిఫిట్ అవుతుంది, మేము ఎంతలో చేయగలుగుతాం అన్నది నేను పేషెంట్ రిపోర్ట్స్ చూసిన తర్వాత చెప్పగలుగుతానండి. అలానే డాక్టర్ గారు, ఈ వెన్నుముక సమస్యలపైన ప్రజల్లో ఉన్నటువంటి అపోహలు మీరు ఎప్పుడైనా ఐడెంటిఫై చేశారా? వాళ్ళు దీనికి సంబంధించి అనుకున్న వాటిపైన మీరు వాళ్ళకి ఇచ్చేటువంటి సలహాలు ఏంటండి? అపోహలు కోట్లు ఉన్నాయండి. కాకపోతే సో ప్రధానమైన అపోహ ఏంటంటే వెన్నెముక ఎంత ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని సర్జరీ అవసరమైనా కూడా చేసుకోకూడదని చాలామంది ఉంటారు. ఈ మధ్య తగ్గింది కానీ ఇంకా చాలామందికి మూర్ఖంగా ఒక రకమైన అపోహ ఉంటుందండి. ఈ అపోహ ఫీడింగ్ ఏంటి అంటే
వాళ్ళ బంధువుల్లో ఎవరికో ఏదో అయింది, వారికి రికవరీ కాలేదు, దానివల్ల మేము అప్పటి నుంచి మేము చేయించుకోవడం లేదన్నది. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఆ పేషెంట్ ఏ స్టేజ్లో హాస్పిటల్కి వెళ్ళారు, వారికి కాలు పడిపోయిన తర్వాత సర్జరీకి వచ్చారా లేకపోతే మంచం పట్టిన తర్వాత వచ్చారా, ఇవన్నీ కూడా మనము అర్థం చేసుకోవాలి. యాజ్ ఎ ఫీల్డ్ స్పైన్ సర్జరీ ఈరోజు ఉన్న మన టెక్నాలజీలో చాలా మటుకు ప్రాబ్లమ్స్ మనం చాలా సునాయాసంగా ట్రీట్ చేయగలుగుతున్నాం. కొన్ని మందులతోనే అవుతాయి, కొన్ని ఇంజెక్షన్స్తోనే అవుతాయి, కొన్ని సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సర్జరీ ఎప్పుడు చేయాలి? నొప్పి తట్టుకోలేనంత ఉండి, లేదంటే నరం డ్యామేజ్ అయ్యే పరిస్థితిలో ఉన్నా, లేదా నరం డ్యామేజ్ అవుతున్నప్పుడు మనం చేయాలన్నా మనము సర్జరీ చేస్తే నరం పైన ఒత్తిడి తీసేసి పేషెంట్ మనము ఫంక్షనల్ చేయగలుగుతాం, వారి పనులు వారు చేసుకునే విధంగా చేయగలుగుతాం, కంప్లీట్ రికవరీ అయ్యేదానికి ఒక అవకాశం ఉంటుంది. కాళ్ళు పడిపోయిన తర్వాత లేకపోతే లాస్ట్ స్టేజెస్లో వచ్చేసి మంత్రం చేయమంటే సర్జరీ అప్పుడు కూడా చేస్తాం. ఎందుకు చేస్తామంటే బెస్ట్ మనం ఏదో ఒక ఇది చేసి మనకు ఉన్న వచ్చే 50% రిజల్ట్ అయినా తీసుకోవాలి కదా. మనము 100% కావాలని చెప్పి మనము చేయకుండా ఉంటే 100% పేషెంట్ పరిస్థితి దిగజారిపోతుంది. అదొకటండి. సో ఇబ్బంది ఉన్నప్పుడు మీరు ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళ ఒపీనియన్ కాకుండా స్పైన్ స్పెషలిస్ట్ ఒపీనియన్ తీసుకొని ఆ ఒపీనియన్ ప్రకారం మీరు అప్పుడు డెసిషన్ తీసుకోండి. పక్కింటి వాళ్ళు చెప్పారు, ఎదురింటి వాళ్ళు చెప్పారని భయపడుతూ ఇంట్లో పడుకుంటే ప్రాబ్లం వికటించిన తర్వాత రిజల్ట్ ఇంకా బ్యాడ్గా ఉంటుంది. తర్వాత ఒకసారి స్పైన్ సర్జరీ వచ్చినప్పుడు అదే పనిగా మందులు వెన్నునొప్పులు ఉన్నప్పుడు మనకు అంగడిలో క్యాన్సర్ మందులు కూడా కొనుక్కోవచ్చు మనం ప్రిస్క్రిప్షన్ లేకుండా. అంటే ఏ మందులు దొరికితే ఆ మందులు నొప్పుల బిళ్ళలు వేసుకుంటూ ఉంటాము, స్టీరాయిడ్స్ వాడటము. వీటి వల్ల కిడ్నీలు లివర్లు డ్యామేజ్ అవుతున్నాయి. అంటే ఒక ప్రాబ్లం పోయి ప్రాణాంతకమైన ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. సో దయచేసి అలాంటి తప్పులు చేయొద్దండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి రాఘవ్ సునీల్ గారు. ఈరోజు స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించి చాలా వివరాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో మచ్. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.